తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరదేవి నమ. సుమన్ టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. ఈ ఉగాది పండుగ అందరికీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ సకల సిద్ధి కలగాలని కోరుకుంటూ ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. ఉగాది అనే పేరు యుగం మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం కొత్త ప్రారంభమని. ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు. తర్వాత రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు సృష్టించారు. కాబట్టి మన తెలుగువారందరూ సాంప్రదాయాలకి అనుగుణంగా ఈ రోజు నుంచి నూతన సంవత్సరంగా తీసుకుంటారు. ఈ నూతన సంవత్సరం నవనాయక ఫలితాలు ఎలా ఉన్నాయి, కత్తరి మౌఢ్యములు, గ్రహణాలు, అలాగే పుష్కరాలు, చివరిగా ఏ రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా నవనాయక ఫలితాలు. నవనాయక ఫలితాలు మొదటగా రాజు రవి ఆధిపత్యం వచ్చింది. రాజ్యాధిపత్యం రవికి రావడం మంచిదే. సకాలంలో వర్షాలు కురుస్తాయి, వ్యవసాయం బాగుంటుంది, అధికార రాజకీయ వర్గం ప్రజాసేవ పట్ల నామమాత్రపు శ్రద్ధ చూపుతారు. ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నత పదవి, అధికారం ఏర్పడుతుంది. ప్రజలను దోపిడీ చేసేవాళ్ళు మెహదావులుగా, గొప్పవాళ్ళుగా, ధనవంతులుగా చలామణి అవుతారు. ఆత్మీయుల ప్రేమాభిమానాలను, సహకారాన్ని కూడా డబ్బుతోనే కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మేమే గొప్ప, మాకే అంతా తెలుసు, ఇంకోరు చెప్పాల్సిన పని లేదు అనే ధోరణి అన్ని రంగాల్లోనూ విస్తరిస్తుంది. హిందువులలో ఆధ్యాత్మికత, ఐక్యత క్రమేపీ పెరుగుతుంది. పురాతన దేవాలయాలకు ఆదరణ నోచుకుంటాయి. ప్రేమ వివాహాలు, మత మార్పిడులు, అలాగే విడాకులు తీసుకునే వారి సంఖ్య అధికమవుతుంది. ఒక వర్గం మీద ఇంకొక వర్గం వారి ఆధిపత్య పోరు పెరుగుతుంది. ప్రజలపై పన్నుల భారం పెనుసంకటంగా మారుతుంది. కొన్ని చోట్ల ప్రకృతి వివస్వాలు జరుగుతాయి. ఇంకా మంత్రి చంద్రుడికి వచ్చింది. చతుషష్ఠి కళాకోవిదుడైన చంద్రుడికి మంత్రిత్వం రావడం అనేది మంచిదే. కళా సంబంధమైన ప్రదర్శనలు విమర్శలకు లోనవుతాయి. ప్రముఖుల వ్యక్తిగత జీవిత రహస్యాలు ప్రజలకు తెలుస్తాయి. ఉన్నత స్థానంలో ఉన్నవారు వ్యక్తిగతంగా మనస్తాపానికి లోనవుతారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు మరింతగా పెరుగుతాయి. ఏదో ఒక ప్రయోజనం లేనిదే ఏ పని ఎవరూ చేయరు. తాత్కాలిక సుఖాల కోసం ప్రయత్నిస్తారు, కానీ శాశ్వత వ్యవహారాలపై పట్టుదల ఉండదు. సాంస్కృతిక రంగాలు, కళారంగాలకు ఊపిరి పోసుకుంటాయి. ప్రతిదీ వ్యాపారం అవుతుంది. ఇంకా సేనాధిపతి రవి. క్షత్రియ గ్రహమైన రవికి సేనాధిపత్యం రావడం మంచిదే. సమర్థులైన అధికారులకు అండదండ లభిస్తాయి. రాజ్యాధిపత్యం, సేనాధిపత్యం రవికి రావడం వలన నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉండదు. ప్రజల రక్షణకు ఇది మంచి సంకేతం అని చెప్పవచ్చు. మన దేశ రక్షణ వ్యవస్థ బలంగా, అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. మన దేశాన్ని తక్కువగా అంచనా వేసిన వారికి మన రక్షణ వ్యవస్థ సమాధానం చెప్పి తీరుతుంది. స్నేహాలు, బంధుత్వాలు, పరిచయాలు, ఇతరత అనుబంధాలన్నీ గాలికి కొట్టుకుపోతాయి. మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలు తప్ప ఇతరత సంబంధాలు ఏవి లేవని గ్రహిస్తారు. ప్రభుత్వ అధికారులకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా రాకుండా అడ్డుపడేవారు ఉంటారు. దాదాపు అన్ని రంగాల్లోనూ ఉత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సస్యాధిపతి గురువుకు వచ్చింది. బ్రాహ్మణ గ్రహమైన బృహస్పతికి సస్యాధిపతి రావడం మంచిది. వర్షాభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుంటుంది. రైతులకు కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది. రైతులకు ప్రభుత్వపరమైన రాయితీలు లభిస్తాయి. నిత్యావసర ధరలు అధిక ధరలు కలిగి ఉంటాయి. బంగారం, వెండి, ఖనిజ సంపద అధిక ధర పలుకుతాయి. పసుపు, మొక్కజొన్న, కందిపప్పు మరియు అపరాల పంట చేసే రైతులకు అనుకూల కాలం. రక్త సంబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, స్నేహాలు అనే బంధాలు డబ్బు ముందర వెలవెలబోతాయి. ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి రుజువు చేస్తూ అన్నిటికీ ధనమే ముఖ్యమని మరోసారి రుజువవుతుంది. అర్ఘ్యాధిపతి రవి. పంటలు బాగా పండుతాయి. అంతరిక్ష ప్రయాణాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
అనేక సమస్యలు నీటి వివాదాలతోనే ముడిపడి ఉంటాయి. మద్యం, మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి నిత్యావసర సరుకుల్లాగా మారిపోయి చలామణి అవుతాయి. గ్రామాలకు, గల్లీలకు వ్యాప్తి చెంది ప్రజలను అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ఎత్తైన ప్రదేశాల్లో అధికంగా భూప్రకంపనాలు సంభవిస్తాయి. ఉద్యోగం కన్నా వ్యాపారం మీద శ్రద్ధ చూపేవారు అధికమవుతారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీల పట్ల నిరంకుశవాదం ఏర్పడుతుంది. మేఘాధిపతి రవికి వచ్చింది. మేఘాధిపత్యం రవికి వచ్చిన కారణం చేత వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయి. 2 సార్లు ఎండాకాలం అన్నట్లుగా ఉంటుంది. అకాల వర్షాల వల్ల పంటలు నష్టం సంభవిస్తుంది. మోసపూరితమైన ప్రకటనల వల్ల రైతులు మోసపోతారు. కొన్ని ప్రదేశాల్లో పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు రానటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అధికారుల భరోసాలో నీటి మీద రాతలు, మాటలుగానే మిగిలిపోతాయి. వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైన సామాన్య ప్రజలకు సరైన సమయంలో నీటి కొరత ఏర్పడుతుంది. పురాతన కట్టడాలకు ముప్పు ఏర్పడుతుంది. ఈదురుగాలులు, వడగాల్పులు సంభవిస్తాయి. వాయు కాలుష్యం అధికంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి ఆదరణ లభిస్తుంది. రసాధిపతి శనికి వచ్చింది. రసాధిపతి శనికి అయినందువలన ధాన్యం, వ్యవసాయం ఉత్పత్తులకు సరైన ధర సరైన సమయంలో లభించకపోవచ్చు. వంట నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. స్టీల్ అధిక ధర కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నవారికి అధిక శ్రమ ఉంటుంది. ఇల్లు కొనాలనుకునే వారికి కలగానే ఉంటుంది. జీవితంలో రుణాలు చేయడం సర్వసాధారణ విషయంగా మారుతుంది. బ్యాంకులు ప్రజల ఆర్థిక ప్రయోజనాలు గండికొడతాయి. కోర్టు తీర్పులు కొంతమంది ప్రముఖులకు పెను సంకటంగా మారుతుంది. పండ్లు, పువ్వులు, తీపి వస్తువులు, ఇనుము, మద్యం అధిక ధర కలిగి ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలన్న కోరిక అన్ని హద్దులను దాటిపోతుంది. ధాన్యాధిపతి కుజుడు. రాజ్యాధిపత్యం వచ్చిన రవితో మిత్రత్వం కలిగిన గ్రహం. నియంత్రణకు లోబడే గ్రహం కాదు. వైద్య శాస్త్రంలో నూతన ఆవిష్కరణలకు వస్తాయి. రక్షణ దళానికి కొంతవరకు గడ్డుకాలం. రక్షణ శాఖలో కఠిన చట్టాలు అమల్లోకి వస్తాయి. ఉల్లి, క్యారెట్, బీట్రూట్, మిర్చి, ధనియాలు, మిరియాలు అధిక ధరలు కలిగి ఉంటాయి. యువత సంఘ విద్వేషాలకు ఆకర్షితులవుతారు. కలుషిత ఆహారాల పట్ల జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లల ఆహార విషయంలో అధిక శ్రద్ధల అవసరం తీసుకోవాలి. ఇక నీరసాధిపతి బుధుడు. దేశకాలమైన పరిస్థితుల వలన యువతరం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ బలపడుతుంది. మన దేశానికి పొరుగు దేశాలకు మధ్య విదేశీ రాయబార సంబంధాలు బలపడతాయి. యువత మేధాశక్తి ఉన్న మంచి అవకాశాలు లభించినా వారు వాటిని సద్వినియోగపరచుకోలేరు. స్త్రీ పురుష భేదం లేకుండా ఎక్కువ మంది విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతారు. ప్రజల్లో జీర్ణశక్తి, ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. న్యాయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. కత్తరి మౌఢ్యమి. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో మౌఢ్యమి, కత్తరి వివరాలు. గురుమౌఢ్యమి జూన్ 10, 2025 నుండి జూలై 8, 2025 వరకు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి మంగళవారం నుండి ఆషాఢ శుక్ల త్రయోదశి వరకు గురుమౌఢ్యమి. శుక్రమౌఢ్యమి నవంబర్ 30, 2025 నుండి ఫిబ్రవరి 13, 2026 వరకు. శ్రీ విశ్వవాసు నామ సంవత్సర మార్గశిర శుద్ధ దశమి ఆదివారం నుండి మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం వరకు శుక్రమౌఢ్యమి. కత్తరి వివరాలు. 4, 5, 2025 వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం 6:44 నుండి డొల్ల కత్తరి ప్రారంభం. 11, 5, 2025 వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం 5:31 నిజ కత్తరి కృత్తిక కార్తె ప్రారంభం. 28, 5, 2025 జ్యేష్ఠ శుద్ధ విధియ బుధవారం రాత్రి 1:28 నిజ కత్తరి త్యాగం. పుష్కర నిర్ణయం. సరస్వతి నది పుష్కరాలు. మే 14, 2025 వైశాఖ శుద్ధ విధియ బుధవారం రాత్రి 10:30 దేవగురువు అయిన బృహస్పతి మిథున్ రాశిలో ప్రవేశం. ఈ ప్రవేశ సమయంలో రాత్రి కావడం వలన సరస్వతి నది పుష్కరాలు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి
అనగా 15 మే 2025 గురువారం సూర్యోదయ పూర్వం నుండి సరస్వతి నది పుష్కరాలు ఆరంభమవుతాయి. అంటే మే 15 నుండి 26 మే 2025 వరకు సరస్వతి నది పుష్కరాలు. ఈ 12 రోజులలో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జపదాన తర్పణ పిండ ప్రదానాలు చేయడం వలన పితృదేవతల సంతృప్తి చెంది వంశవృద్ధి కలుగజేస్తారు. జ్ఞానానికి ప్రతీకైన దేవతా నది సరస్వతి నది వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఇది అంతర్వాహిని, ఋగ్వేద సరస్వతి, సమృద్ధి మరియు జ్ఞానశక్తిని ప్రసరించే దేవతా నది అని అందరూ విశ్వసిస్తారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భీంపూర్లో ఉన్న నది సరస్వతి నది. హరిద్వార్ నుండి భీంపూర్కి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నదికి గతంలో పుష్కరాలు నిర్వహించారు. ఈ ఏడాది కూడా నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ సరస్వతి నది పుష్కరాలకు ప్రతి ఒక్కరూ వారి వంతుగా జపదాన పిండ కార్యక్రమాలు చేసి పెద్దల ఆశీస్సులు పొందగలరని నమ్మకం. ఈ సంవత్సరం గ్రహణాలు: సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. మొదటిది 7/9/2025 భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతవిషం మరియు పూర్వవాద నక్షత్రాల్లో ఇది సంభవించును. గ్రహణ స్పర్శకాలం రాత్రి 9:50. గ్రహణ మధ్యకాలం రాత్రి 11:41. మోక్షకాలం రాత్రి 1:31. రెండవ చంద్రగ్రహణం 3/3/2026 పాల్గొన పౌర్ణమి మంగళవారం నాడు పాక్షిక చంద్రగ్రహణం. ఇది కేతుగ్రస్తం. ఈ గ్రహణం పుబ్బా నక్షత్రంలో గ్రహణం సంభవించును. సింహరాశి వారు తప్పకుండా గ్రహణ శాంతి చేసుకోవాలి. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3:20. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. మోక్షకాలం సాయంత్రం 6:47. కావున గ్రహణ స్పర్శకాలంలో కనిపించదు, విడుపు కాలంలో వీక్షించవచ్చు.